ఫాదర్ అండ్ డాటర్ సేఫ్గా ఉన్నారు. బట్ బాబును మదర్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయారు. ఇప్పుడు బాబు వచ్చేసి కిమ్స్ హాస్పిటల్ ఉన్నాడు, వెరీ సీరియస్గా ఉన్నాడు యాజ్ ఆఫ్ నౌ లేటెస్ట్ కండిషన్. కిసలాటల్లో దొబ్బుకున్నప్పుడు ఒకరినొకరు ఆ సిచ్యువేషన్లో మనం ప్రాపర్గా చూడాల్సిన, మనం అట్లీస్ట్ అంటే మన పక్కన ఉన్నది ఒక చిన్న పిల్లోడా ఒక పెద్ద పిల్లోడా ఇవన్నీ చూసుకోలేనంత అభిమానం మనని కళ్ళు మూసుకొని పోయిందా అనేది ఇంకొక క్వశ్చన్. మార్కెట్కి వెళ్ళినా, ఒక మూవీకి వెళ్ళినా, ఒక పబ్కి వెళ్ళినా, లేకపోతే ఒక టెంపుల్కి వెళ్ళినా, ఒక పెద్ద జాతరకి వెళ్ళినా, మన పక్కన మనకు అమ్మనో చెల్లెనో ఉంటే వాళ్ళని మనం ఎంత ప్రొటెక్ట్ చేయడానికి చూస్తామండి. ఇక్కడ ఈ ఫ్యాన్స్ అనే ఒక ఈ యాక్టర్స్ ఈ మూవీ లోకానికి వచ్చేవరకు అంటే నేనంటే నేను చూడాలి, నేనంటే నేను గెలవాలి, ముందట నేను చూడాలి అనే ఈ ఉద్దేశంతో ఒకరినొకరు పట్టించుకోకుండా అట్లీస్ట్ టు ప్రొటెక్ట్ హ్యూమన్ బీయింగ్ మనం ఏం చేస్తున్నాం రోజుకి. ఈ సోషనాలజీ వచ్చిన తర్వాత రోజుకి ఇంకా దొరకాలి, ఫొటోస్ కొట్టాలి, 2 వీడియోస్ కొట్టాలి, ఇవే కదా ఇవి వాట్సాప్ స్టేటస్లో స్నాప్చాట్లు. కాకపోతే ఈరోజు ఎంతోమంది నిర్లక్ష్యం వల్ల ఒక తల్లి ప్రాణాలు పోయినాయి, ఇంకొక బాబుది ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. సో ఈ రెస్పాన్సిబిలిటీ దీనికి ఎవరు తీసుకుంటారు? ఎవరైనా తీసుకోగలుగుతారా? థియేటర్ మేనేజ్మెంట్ తీసుకుంటారా? ఏదైతే మూవీ యూనిట్ ఉందో మూవీ యూనిట్ వాళ్ళు తీసుకుంటారా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారా? ఎవరు తీసుకోగలుగుతారు? 2 hours ముందట మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ మీ యాక్టర్స్ వస్తున్నారు అని చెప్పేసి. సో మేము అప్పటికి ఎన్ని చేసినా మదర్ని అయితే మనం తీసుకురాలి, అది చాలా క్లియర్. కాకపోతే నేనేం చెప్తున్నాను, నాకేమనిపిస్తున్నానంటే యాజ్ ఒక రెస్పాన్సిబుల్ హ్యూమన్గా, సిటిజన్గా సెకండరీ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్గా అండి. అంటే మూవీ ఆ టైంలో కాకపోతే ఇంకొక 1 hour తర్వాత అయినా మళ్ళీ దొరుకుతుంది కావచ్చు. ఉన్న సిచ్యువేషన్ ఏంటిది, మీ సిచ్యువేషన్ పక్కన ఎవరు ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, మీకు అత్యంత అవసరమా లేకపోతే మిగతా వాళ్ళకి అత్యంత అవసరమా? ఈరోజు కేవలం అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఒక క్రమశిక్షణ అనేది లేకపోవడం వల్లనే ఇలాంటి ఒక పెద్ద సంఘటన జరిగిందని నేను అనుకుంటున్నాను. మిగతా వారి లోపం, మిగతా వ్యవస్థల లోపం అనేది సెకండరీ అండి. యాజ్ ఎ హ్యూమన్గా మనకంటూ ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ ఉంటే ఈ విధంగా జరిగేదా? అసలు జరగకపోయేది. జస్ట్ బికాజ్ మనం అనుకునే విషయం ఏంటి, అక్కడ ఫస్ట్ చూడాలి హీరోని చూడాలి, హీరో కాదు యాక్టర్ని చూడాలి. యాక్టర్ని చూసినాం కాబట్టి ఈరోజు ఒక ప్రాణం లేదు. ఆ పిల్లలకి ఏమని చెప్తాం, ఆ తండ్రికి ఏమని చెప్తాం? ఇంకొక అసలైన విషయం ఏంటంటే ఈ మధ్యలోనే ఆ తండ్రికి ఈ చనిపోయిన తల్లి ఎవరైతే ఉన్నారో ఆ భార్యాభర్తలు, ఆ భర్తకి ఈ భార్య లివర్ ప్రాబ్లం అయితే తను ఆ లివర్ది కూడా డొనేట్ చేసిందంట. అంత మంచి తల్లిని ఈరోజు మనం కోల్పోయాం. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? అది వాళ్ళ డిసిప్లిన్ ఇష్యూస్ ఉండొచ్చు, అది వేరే విషయం అండి, అది ఇంకొకటి. బట్ బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ హ్యూమన్గా మనకు కూడా ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. అది లేకనే ఈరోజు ఒక ప్రాణాన్ని కోల్పోయాం. నేను చెప్పేది ఏంటనంటే మీ ఫ్యామిలీని ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో మిగతా వాళ్ళని కూడా, అంటే మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా, మీరు వెళ్ళిన సిచ్యువేషన్ ఏంటిది, ఆ సందర్భం ఏంటిది, ఎవరున్నారు, ఆడవాళ్ళు ఉన్నారా, మగవాళ్ళు ఉన్నారా, పిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా అనేది మనం చూడాలి, ఆలోచించాలి కంపల్సరీగా. సో అది చేయలేదు కాబట్టే ఈరోజు ఈ చావు అనేది జరిగింది. బాబుది ఇంకా ఏం తెలియలేని పరిస్థితిలో ఉన్నాడు బాబు. ఈ సోషల్ మీడియాస్ వల్ల అందులో ఉండే నీ ఫ్రెండ్స్ని లేకపోతే నీ రిలేటివ్స్ని ఇంకెవరన్నా నువ్వు ఇంప్రెస్ చేసుకోవాలని, లేకపోతే నీ సెల్ఫ్కి నువ్వు ఈరోజే నేను మొదటి షోకి ప్రీమియర్ షోకి నేను వెళ్ళాలి అనే ఉద్దేశంతో చెయ్యండి. కాకపోతే పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయండి. మహా అయితే ఇప్పుడు గవర్నమెంట్ ముందుకు వచ్చినా, లేకపోతే రేపటి రోజున మూవీ యూనిట్ ముందుకు వచ్చినా, ఇంకెవ్వరు ముందుకు వచ్చినా, మహా అయితే దే విల్ గివ్ అస్ ఓన్లీ ఫైనాన్షియల్ అసిస్ట్ టు ద ఫ్యామిలీ. మనం ఆ ప్రాణాన్ని తీసుకురాలేము, అది మాత్రం ఖచ్చితం. ఎవరి అభిమానం వాళ్ళదే. కాకపోతే అభిమానానికి కొంచెం డిసిప్లిన్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఆ తల్లి ఈరోజు మనతో లేదు, కాకపోతే మనందరికీ ఒక వార్నింగ్ అనేది ఇచ్చేసి వెళ్ళింది యాక్చువల్లీ. ఎందుకంటే వార్నింగ్ ఏంటంటే ఈరోజు ఒక తల్లి పోయింది కావచ్చు, రేపు ఒక బిడ్డ పోవచ్చు, మళ్ళీ ఇంకో తల్లి బాధపడాల్సిందే. సో అందరు ఇప్పటి నుంచి అయినా ఎక్కడైనా, నాట్ ఓన్లీ హైదరాబాద్ సంధ్యా థియేటర్, ఎవ్రీవేర్, ఎనీ సిచ్యువేషన్, ఎనీ ఈవెంట్, నాట్ ఓన్లీ మూవీ కాదు, ఏదైనా మ్యూజిక్ ఫంక్షన్ అయినా, కన్సర్ట్స్ అయినా, పబ్ అయినా, ఇంకేదైనా దేవుడి దగ్గర అయినా కొంచెం జాగ్రత్తగా, కొంచెం పేషెన్సీని పెట్టుకొని డిసిప్లిన్డ్గా వ్యవహరిస్తే అన్నీ చక్కగా జరుగుతాయి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగవు. దయచేసి చిన్నపిల్లలకి, ఆడవాళ్ళకి, పెద్దవాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, కొంచెం వాళ్ళకి తోడుండండి, అంతే. ఇలాంటి బాధ మళ్ళీ ఏ తల్లికి జరగకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నాకు తెలుసు నేను మాల వేసుకున్నా తిట్టుకునే వాళ్ళు కొంతమంది తిట్టుకుంటారు కావచ్చు, తిట్టుకోండి, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ బీయింగ్ ఎ హ్యూమన్గా నేను రెస్పాండ్ అవ్వాలని అనుకున్నాను ఈ ఇష్యూకి. థియేటర్ మేనేజ్మెంట్ ప్రాపర్గా బౌన్సర్లను పెట్టుకోండి, గైడెన్స్ ఇవ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా మీ రిక్వెస్ట్ని చెప్పండి, ఈ విధంగా ఉంటుంది, ఇలా మాకు సహాయం కావాలి అని చెప్పేసి. ఓకే, ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం జాగ్రత్త పడగలుగుతాం. సో మీ వీలైనంత వరకు ఫ్యాన్స్ మీరు డిసిప్లిన్గా ఉంటే ప్రతి ఒక్కటి చాలా చక్కగా జరుగుతుంది. దాని మీద ఏమనట్లేదు, 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళాల్సిన నేను 25 నిమిషాల్లో ఇంటికి వెళ్తాను వచ్చు, బట్ సేఫ్గా వెళ్తాను, దట్ ఈజ్ ఓకే. కొన్నిసార్లు అది కూడా ఇబ్బంది అవుతుంది, ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు అది కూడా ఇబ్బంది అవుతుంది. కాకపోతే నాకు ఈ క్రమంలో మూవీకి చూద్దామని ఒక లేడీ రావడం, యాక్సిడెంటల్గా ఏదో రోడ్డు పైన చనిపోలేదామె, మనందరం కలిసి ఉన్న ఒక ప్లేస్లో తొక్కిసలాట జరిగి ఒకరినొకరుని నెట్టేసుకోవడం వల్ల, కింద పడేయడం వల్ల, లేకపోతే ఇంకేదో కారణాల వల్ల బాబుకి, తల్లికి, ఇప్పుడు ఆ తండ్రికి, ఆ కూతురికి, ఇంతమంది కుటుంబమే ఇప్పుడు బాధపడే సిచ్యువేషన్లో ఉన్నది. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి అంతే. సో ప్లీజ్ నేను మళ్ళీ చెప్తున్నా అందరికీ, మీరు ఏ ఈవెంట్ అయినా చేయండి, జాగ్రత్తగా ఉండండి. నేను ఈ వీడియో చేస్తుంది కూడా మొత్తం అందరు మారిపోతారు, ఇంకేదో జరుగుతుంది అనేది ఉద్దేశంతో అస్సలు కాదు. ఈ వీడియో చేసేది క్లియర్గా అట్లీస్ట్ మన మైండ్కి ఈ సిచ్యువేషన్ ఒక ట్రిగర్ పాయింట్ లాగా అయినా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఏదైనా జరిగినప్పుడు, ఏదో వచ్చినాం ఒక ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళు చక్కగా ఉండకపోలేదు అందుకనే జరిగింది అని అనుకోకుండా, ఇది మన ఫ్యాన్స్ వల్లనే వాళ్ళకి డిసిప్లిన్ లేకపోవడం వల్లనే జరిగిందనే మనకు తెలియడం చాలా ఇంపార్టెంట్. అందుకే నేను చెప్తున్నాను. జై హింద్.